హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో యూట్యూబ్లో మనం పాపులర్ కంటెంట్ తీసుకుంటే కిడ్స్ కంటెంట్ అనేది చాలా పాపులర్. ఈ ఛానల్ చూడండి, కోకోమిలన్ 188 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టోటల్ 1.4K వీడియోస్కి. ఇందులో పాపులర్ వీడియోస్ తీసుకుంటే 7 బిలియన్స్, 6 బిలియన్స్, 4.3 బిలియన్స్. సో మనం జనరల్గా మిలియన్స్లలో చూస్తాము, కానీ ఈ ఛానల్లో వ్యూస్ వచ్చేసి బిలియన్స్లలో ఉన్నాయి. అంటే ఈ కంటెంట్ ఎంత పాపులరో చూడండి. ఇది కంప్లీట్ చిన్నపిల్లల కంటెంట్, అంటే నర్సరీ రైమ్స్ సంబంధించిన కంటెంట్ ఇది. సో ఇలాంటి కంటెంట్ చేస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు. సో ప్రజెంట్ ఇలాంటి కిడ్స్ కంటెంట్ అనేది చాలా పాపులర్ కంటెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి కంటెంట్ కూడా చాలా ఈజీ స్టెప్స్లో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియో చూడండి. A is for apple, so juicy and red. B is for bed, where I lay my head. C is for cat, with a soft little purr. D is for dog, with a wag and a stir. From A to Z, we'll sing and play, learning letters every day. From A to Z, we'll sing and play, come along the alphabet way. E is for elephant, big and strong. F is for frog, who jumps all day long. G is for grapes, so purple and sweet. H is for horse, with hooves on its feet. From A to Z, we'll sing and play, learning letters every day. From A to Z, we'll sing and play, come along. సో సేమ్ ఇలాంటి వీడియోనే నేను ఈజీ స్టెప్స్లో ఈ వీడియోని అయితే జనరేట్ చేశాను. సో ఇలాంటి వీడియోస్ మీరు జనరేట్ చేయాలంటే ఏమేం కావాలి, ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలనేది నేను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనము చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఫస్ట్ ప్రాంప్ట్ ఏంటంటే, గివ్ మీ సమ్ ఐడియాస్ ఫర్ నర్సరీ రైమ్స్ అబౌట్ కలర్స్ అండ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. సో మన కంటెంట్ అయితే జనరేట్ అయింది. సో దీంట్లో నుంచి ఏదైనా ఒక కంటెంట్ మీరు తీసుకోండి. సో ఇట్లా జనరేట్ అయిన కంటెంట్కి మనం ఇచ్చిన ఏదైతే ప్రాంప్ట్ ఉందో ప్రాంప్ట్కి సంబంధించి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో దీంట్లో ఏదైనా ఒకటి తీసుకోండి, కౌంటింగ్ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ. సో నేను ఇది తీసుకుంటున్నాను, ద ఆల్ఫాబెట్ సాంగ్ అడ్వెంచర్ అనేది. సో తీసుకునే దీనికి గివ్ మీ సమ్ లిరిక్స్ ఫర్ దిస్ ఐడియా అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక లిరిక్ అయితే వస్తుంది. సో ఎంటర్ చేశాను, తర్వాత మనకు ఒక లిరిక్ వచ్చింది. అంటే కంప్లీట్ మనం ఇచ్చిన కంటెంట్కి సంబంధించి A to Z వరకు ఒక లిరిక్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ వరకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము సాంగ్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను. suno.ai అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏదైతే మనం లిరిక్ చాట్‌జీపీటీలో క్రియేట్ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. సో కిడ్స్ నర్సరీ రైమ్స్ అని ఎంటర్ చేశాను, మ్యూజిక్ టైపు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్. సో మనకు చూడండి సాంగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో మొత్తం నేను ఒక 4 టైప్ సాంగ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు ఇట్లా మీకు ఒక 2-3 సాంగ్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ సాంగ్ అయితే నచ్చుతుందో ఆ సాంగ్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో వీటన్నిటికీ మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. మనకు ఎందుకంటే ఇమేజెస్ క్రియేషన్ కోసము మనకు ఒక ఫోల్డర్ అయితే కావాలి. సో మనం దాంట్లో ఇమేజెస్, సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ దాంతోపాటు ప్రాంప్ట్ కూడా మీరు ఒక డాక్యుమెంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. మనకు సేవ్ అయి ఉండాలంటే గూగుల్ డ్రైవ్లో ఈ డాక్యుమెంట్ మొత్తం సేవ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ లిరిక్ ఇమేజెస్. సో ఈ లిరిక్కి మనం ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ ద వీడియో సీన్స్ ఫర్ ది సాంగ్ లిరిక్స్, మేక్ సపరేట్ ఇమేజెస్, ప్రాంప్ట్ ఫర్ ఎవ్రీ ఆల్ఫాబెట్స్, మేక్ షూర్ దట్ ఈస్ హ్యాస్ కన్సిస్టెంట్ స్టైల్ అండ్ ప్రాంప్ట్స్ షుడ్ హ్యావ్ కిడ్స్ కార్టూన్ స్టైల్. సో ఈ విధంగా నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు A to Z మొత్తము ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అవుతాయి. చూడండి, A is for apple,
సో ఇదేంటంటే నేను ఆల్రెడీ మొత్తం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పెట్టాను రెడీగా. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మొత్తం ప్రాపర్ డాక్యుమెంటేషన్ రెడీ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జెడ్ వరకు వచ్చింది. సో చూడండి, ఇప్పుడు సాంగ్స్ అంటే మనకి ఏ టు జెడ్ వచ్చింది. ఏ టు జెడ్ వచ్చిన తర్వాత మనకు లిరిక్స్ ఉంటాయి కదా. సో లిరిక్స్లో ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్కి మళ్ళీ మనం కొన్ని ఇమేజెస్ జనరేట్ చేయాలి. దానికి నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి 10 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. అంటే మనకు సాంగ్ మధ్యలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అంటే ఏబిసిడీల మధ్యలో మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ కోసం ఇదనమాట. ప్లీజ్ నోట్ రైట్ 10 చార్స్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇన్ ద సేమ్ స్టైల్. పైన ఏదైతే స్టైల్ ఇచ్చామో ఆ స్టైల్కి 10 ఇమేజెస్ క్రియేట్ చేయమని నేను అడిగాను. సో చూడండి, మొత్తం 10 ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. అంటే ఇప్పుడు మనం మొత్తం ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేయాలి? ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ క్రియేట్ చేయాలి అండ్ 10 మొత్తం మనము ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్. సో మీరు ఇమేజ్ జనరేట్ చేయాలంటే మనకు బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి లియనార్డోలో క్రియేట్ చేయొచ్చు అండ్ పిక్లూమన్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ 2 వెబ్సైట్స్ మనకు చాలా పర్ఫెక్ట్గా ఇమేజెస్ని జనరేట్ చేస్తాయి. ఇప్పుడు స్టెప్ 3 వచ్చేసి ఏవైతే మనకు ప్రాంప్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంప్ట్స్ని ఒక్కొక్క ప్రాంప్ట్ని ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ చేయాలి. ఇక్కడ ఉంది ఏ యాపిల్ అని, ఇక్కడ నుంచి కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మోడల్లో ఫోనిక్స్ 0.9 అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డైనమిక్ 3D రెండర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇమేజెస్ అన్ని 3D రెండర్లో కావాలి. ఇక్కడ సైజ్ 16:9. సో 4 ఇమేజెస్, ఎవ్రీథింగ్ సేమ్. తర్వాత నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ఇట్లా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ 4 ఇమేజెస్లో మీకు ఏ ఇమేజ్ అయితే నచ్చుతుందో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత దానికి ఏ అనే ఒక నేమ్ యాడ్ చేయండి. సో చూడండి, ఈ 4 ఇమేజెస్ వచ్చాయి. ఈ 4 ఇమేజెస్లో మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దానికి ఒక నేమ్ అనేది ఇవ్వండి. అట్లా మొత్తం మనం ఏ టు జెడ్ నేమ్స్ అయితే జనరేట్ చేయాలి. సో అట్లా మనం అప్ టు 26 ఇమేజెస్ అండ్ 10 ఎక్స్ట్రా ఇమేజెస్ మొత్తం కలిపి జనరేట్ చేసుకొని ఒక ఫోల్డర్లో అయితే పేస్ట్ చేయండి. సో నేను ఏంటంటే ఎవ్రీథింగ్ డాక్యుమెంట్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మనం లైవ్లో జనరేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, వీడియో అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను మొత్తంగా ప్రాపర్గా వెరిఫై చేసేసి ప్రాపర్గా రెడీ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇదొక ఇమేజ్. దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచిగా ఉన్న ఇమేజ్. దానికి బి అనే నేమ్ తోటి రీనేమ్ చేసి పెట్టుకోండి. అట్లా మీరు అప్ టు జెడ్ వరకు ప్రతి ఇమేజ్ మనం జనరేట్ చేసుకోవాలి. సో దీంట్లో క్రెడిట్స్ అయిపోతే నెక్స్ట్ పిక్లూమన్లోకి వెళ్ళండి. పిక్లూమన్లోకి వెళ్ళి అంటే జస్ట్ ఇలా మనకు 150 క్రెడిట్స్ వస్తాయి. 24కు మనకు 4 ఇమేజెస్ వస్తాయి. సో మీకు ఆల్మోస్ట్ ఒక 10 ఇమేజెస్ లోపలనే మనకు క్రెడిట్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మీరు వేరే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. leonardo.ai ఏంటంటే ప్రతి ఈమెయిల్ ఐడికి ఎవ్రీడే 150 క్రెడిట్స్ వస్తాయి. సో అట్లా మీరు క్రెడిట్స్ అయిపోతే నెక్స్ట్ పిక్లూమన్లోకి వెళ్ళండి. పిక్లూమన్లో మనకు క్రెడిట్స్ ఏమి ఉండవు, మనకు అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో మరి పిక్లూమన్లో మనము ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులో మనం సపోజ్ మనం ABC తీసుకుందాం. సి తీసుకున్న తర్వాత ఇది కాపీ చేసేసి పిక్లూమన్లోకి రండి. పిక్లూమన్లో ఎంటర్ చేసేసి ఇక్కడ 3D రెండర్ స్టైల్ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ 3D రెండర్ స్టైల్. సో ఇక్కడ మనకు పిక్లూమన్ రియలిస్టిక్ V2 అని ఉంటుంది. ఇక్కడ సైజ్ 16:9. సో నెక్స్ట్ ఎంటర్. సో చూడండి, సేమ్ మనకు లియనార్డోలో ఎలాంటి ఇమేజ్ అయితే జనరేట్ అయిందో పిక్లూమన్లో కూడా అలానే జనరేట్ అయింది. సో మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి, దానికి సి అని రీనేమ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా అప్ టు జెడ్ వరకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ జెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, ఎక్స్ట్రా 10 ఇమేజెస్ ఉన్నాయి. అంటే సాంగ్స్ మధ్యలో కొన్ని ఇమేజెస్ వస్తుంటాయి. వాటి కోసం ఇక్కడ మనకు చోర్స్ 1, చార్స్ 2 ఇట్లా 10 వరకు ఉన్నాయి. ఈ 10 వరకు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. 10 వరకు ఇమేజెస్ జనరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టండి. ఫోల్డర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలి. ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి మనకు మెయిన్గా hilo.ai, పిక్జావర్స్ అండ్ అట్లాగే luma.ai అండ్ bidu.com ఈ వెబ్సైట్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. 4 వెబ్సైట్స్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 30-35 వీడియోస్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఒకటే వెబ్సైట్లో మీరు చేయలేరు. సో అందుకే 4 to 5 వెబ్సైట్స్ని లాగిన్ చేసుకొని ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క దాంట్లో చేసుకుంటూ పోతే మీకు ఈజీగా అవుతుంది. లేదు అంటే మీరు ఇమేజెస్కి వీడియోస్ జనరేట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ పడుతుంది. వర్క్ ఫాస్ట్గా అవ్వాలంటే 4 వెబ్సైట్స్ను లాగిన్ చేసుకోండి. ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క దాంట్లో వీడియోలోకి కన్వర్ట్ చేయండి.
సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు ప్రతి హైలులో ఏంటంటే ప్రతి డే 100 క్రెడిట్స్ వస్తాయి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజెస్ అని ఒక ఫోల్డర్లో చేసి పెట్టుకున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, నేను అన్నీ ఇక్కడ ఫోల్డర్లో అన్ని వేటికి వాటికి ఇమేజెస్ అనేది సేవ్ చేసి పెట్టాను, ఆల్ఫాబెట్స్ ఇమేజెస్. సో చూడండి, ఇట్లా నేను A to Z వరకు ఇమేజెస్ అన్ని సేవ్ చేసి పెట్టాను. సో A సెలెక్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 30 ఈ క్రెడిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది వీడియోలో కన్వర్ట్ అవుతుంది. సో హైలు డాట్లో ఏంటంటే మనకు చాలా ఎక్కువ మంది ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంటారు అండ్ మనం ఫ్రీ వర్షన్ వాడితే మనకు చాలా టైం పడుతుంది ఒక ఇమేజ్ నుంచి ఒక వీడియో జనరేట్ అవ్వడానికి. సో చూడండి 2 minutes టైం అంటే మనకు ఒక వీడియో కన్వర్ట్ అవ్వడానికి. సో సేమ్ టైం ఏం చేస్తారంటే నెక్స్ట్ వెబ్సైట్ ఇంకొక ఇమేజ్ను దాంట్లో జనరేట్ చేయండి. క్రియేట్, సో సెలెక్ట్ B, సో క్రియేట్. సో దీంట్లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది, వీడియో క్రియేట్ అవుతుంది. సో దీంట్లో సైన్ ఇన్ అయిన తర్వాత దీంట్లో మనకు వస్తుంది. దీంట్లో ఆల్రెడీ క్రియేట్స్ అయిపోయాయి. సెలెక్ట్ ఇమేజ్ C, 4 seconds వీడియో. సో దీంట్లో ఒక వీడియో క్రియేట్ అవుతుంది. సో సైమల్టేనియస్లీగా మనకు 3 వెబ్సైట్లలో 3 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి, అంటే 3 వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. దీంట్లో చూడండి అండ్ దీంట్లో. సో దీంట్లో ఆల్రెడీ జనరేట్ అయింది చూడండి. ఇక్కడ మీకు కొంచెం క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్స్కేల్ పైన క్లిక్ చేసి మనకు 10 credits తోటి అప్స్కేల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అనేది కొంచెం పెరుగుతుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా వీడియో అనేది రెడీ అయింది. క్లిక్. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనం అప్స్కేల్ చేయొచ్చు. హెచ్డి పైన క్లిక్ చేసి కన్ఫర్మ్. సో ఇంకొక 4 credits తోటి మనకు అప్స్కేల్ అవుతుంది, వీడియో అనేది అప్స్కేల్ అవుతుంది. వీడియో అప్స్కేల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు వీడియో అనేది క్వాలిటీగా వస్తుంది. సో మీరు అప్స్కేల్ చేయకపోతే వీడియో అనేది లో క్వాలిటీలో వస్తుంది. సో అప్స్కేల్ అయిపోతుంది, వీడియో రెడీ అవుతుంది. చూడండి, ఇందులో మనకు ఒక్కొక్కసారి ఫాస్ట్గా అవుతుంది, ఒక్కొక్కసారి స్లోగా అవుతుంది. కానీ అన్ని వెబ్సైట్లలో hailu.aiలో వీడియో అనేది హెచ్డీలో వస్తుంది, అంటే చాలా హై క్వాలిటీలో వీడియో అనేది జనరేట్ అవుతుంది. అన్ని వెబ్సైట్లలో టాప్ 1 వెబ్సైట్ వచ్చేసి hailu.ai. దీంట్లో మనము ఒక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే 3 వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో అట్లా మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ తోటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు సింగిల్ వెబ్సైట్ తోటి సింగిల్ ఈమెయిల్ ఐడి తోటి ఈ వీడియోస్ జనరేట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. మీరు ఒక డేకు 3 వీడియోస్ పెట్టుకున్నా కూడా 1 వీక్ పడుతుంది. సో అట్లా కాకుండా మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ పెట్టుకొని మల్టిపుల్ వెబ్సైట్లతోటి మనం స్టార్ట్ చేస్తే మనకు అప్ టు 2 to 3 hours పడుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. నిజంగా సేమ్ మనకు ఒక యానిమేషన్ మూవీ అయితే ఎంత క్వాలిటీతో జనరేట్ అయిందో మనకు అంత క్వాలిటీతో వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు వీడియో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లా మనం ప్రతి ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయో అప్ టు జెడ్ వరకు, A to Z అప్ టు జెడ్ వరకు మనం ప్రతి వీడియోని, ప్రతి ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. అది 3 to 4 వెబ్సైట్స్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో డిఫరెంట్ వాటిలో ఒక్కొక్క ఇమేజ్ని మీరు జనరేట్ చేసుకుంటూ పోతే మనకు జెడ్ వరకు అవుతాయి. జెడ్ వరకు అయిపోయిన తర్వాత వాటికి ఏం చేయాలంటే మళ్ళీ వాటికి వీడియోస్కి A to Z మళ్ళీ రీనేమ్స్ ఇవ్వండి. చూడండి, లెటర్స్కి మళ్ళీ A to Z అంటే A నుంచి Z వరకు ప్రతి ఇమేజ్కి నేను వీడియోలో కన్వర్ట్ చేయను. ఈ ప్రాసెస్ చేయడానికి ఆల్మోస్ట్ 6 to 7 hours పట్టింది, అంటే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. సో అంత టైం ప్రాసెస్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి నేను అన్నీ రెడీగా పెట్టి స్టెప్స్ అన్నీ మీకు అర్థమయ్యేలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి దాంట్లో నేను ఒక వీడియో జనరేట్ చేసుకుంటూ పోయాను. అంటే ఒకటే వెబ్సైట్లో క్రియేట్ చేయలేదు, మల్టిపుల్ వెబ్సైట్స్ మీకు చూపించాను కదా, 3 to 4 వెబ్సైట్స్ పెట్టుకొని ప్రతి వెబ్సైట్లో ఒక ఇమేజ్ అట్లా అన్ని ఇమేజెస్కి వీడియోస్ అయితే జనరేట్ చేశాను. ఈ ఆల్ఫాబెట్స్తో పాటు మనకి ఎక్స్ట్రా 10 వాటికి కూడా మనం క్రియేట్ చేయాలి. ఇవి 10 వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఏదైతే మనం సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మనం suno.aiలో ఏదైతే మనం ఆల్ఫాబెట్ సాంగ్ డౌన్లోడ్ చేసి పెట్టామో ఈ సాంగ్స్ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. నేను చూడండి, వాయిస్ అనేది ఒక ఫోల్డర్ పెట్టాను, ఆల్ఫాబెట్స్ ఇమేజ్ ఒకటి పెట్టాను, చోర్స్ ఇమేజ్ ఒకటి పెట్టాను. వీడియోస్లో మళ్ళీ 2 folders, లెటర్స్, చోరస్ 2 folders, అన్నిటికీ ఫోల్డర్స్ పెట్టి అన్ని ఇమేజ్ దానికి సపరేట్ క్రియేట్ చేసి పెట్టాను. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడిటింగ్ ప్రాసెస్కి రావాలా. మీరు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది స్టెప్ 1. స్టెప్ 1లో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా ఐడియాస్ వస్తాయి. ఐడియాస్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ఇట్లా
ఏ సాంగ్ లిరిక్ ఫర్ దిస్ ఐడియా. ఈ ఐడియాకి ఒక సాంగ్ లిరిక్ క్రియేట్ చేయమని మనం చాట్‌జీపీటీని అడిగితే మనకు ఒక సాంగ్ లిరిక్ క్రియేట్ అవుతుంది. ఇదంతా సాంగ్ లిరిక్. సో మొత్తం కంప్లీట్గా A to Z వరకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం దీనికి ఇమేజెస్ జనరేట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి వర్స్ 1 నుంచి ఫైనల్ చోర్స్ వరకు మొత్తం కంటెంట్ను సెలెక్ట్ చేసుకొని దానికి మనము సాంగ్ క్రియేట్ చేయాలి. సాంగ్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇమేజ్ ప్రాంప్ట్స్, గివ్ మీ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ వీడియో సీన్స్ ఫర్ దిస్ సాంగ్స్. ఆ సాంగ్కు మనము ఇమేజెస్ జనరేట్ చేయమని అడుగుతున్నాం. సో మనకు అప్ టు Z వరకు అండ్ 10 ఇమేజెస్ మొత్తం ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ అవుతాయి. ఇట్లా ఈ జనరేట్ అయిన ఇమేజ్ ప్రాంప్ట్స్ను లియోనార్డోలో కానీ పిక్లుమూన్లో కానీ ప్రతిదానికి ఇమేజ్ జనరేట్ చేయాలి. ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత హైలూలో కానీ పిక్సావర్స్లో కానీ luma.ai కానీ vidu.com ఈ 4 వెబ్సైట్లలో మనము ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క వీడియో జనరేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్కి రండి. ఎడిటింగ్లో వచ్చేసి మీరు CapCut కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫిల్మోరా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి మనం మొత్తం ప్రాసెస్ ఏవేవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక ఫోల్డర్ పెట్టుకున్నాను చూడండి, మేక్ ఈజీ మనీ విత్ ఫేస్లెస్ నర్సరీ రైమ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టి దాంట్లో అన్నీ సేవ్ చేసి పెట్టాను. సో ఆల్ఫాబెట్ ఇమేజెస్. సో ఆల్ఫాబెట్ ఇమేజెస్ మనకు ఇప్పుడు అవసరం ఉండదు, మనకు వీడియోస్ అవసరం. ఏవైతే లెటర్స్ ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నామో A to Z వరకు అవన్నీ కాపీ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా 10 ఉన్నాయి కదా అవి కూడా కాపీ చేసుకోండి. నెక్స్ట్ సాంగ్. మనం ఇమేజెస్ జనరేట్ చేసాము, వీడియోస్ జనరేట్ చేసాము, మ్యూజిక్ కూడా వాయిస్ కూడా జనరేట్ చేసాము. సో జనరేట్ చేసిన వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ తీసుకోండి. సో ఇప్పుడు మనం సాంగ్కి A నుంచి Z వరకు ఒక్కొక్క ఇమేజ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ మ్యూజిక్లో వస్తున్న దాన్ని బట్టి మనం వీడియోస్కి సాంగ్కి వీడియోస్ అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ మనకు సాంగ్స్ కాకుండా ఏదైతే 10 ఇమేజెస్ జనరేట్ చేసామో అవి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఏదైతే 10 ఇమేజెస్ ఎక్స్ట్రా జనరేట్ చేస్తారో దాంట్లో నుంచి కొన్ని ఇమేజెస్ తీసుకోండి. అంటే మీకు A వచ్చేంత వరకు. సో ఇక్కడ A అనే ఆప్షన్ వచ్చింది కదా, A వరకు దీన్ని డ్రాగ్ చేయండి. సో మనకి ఇది వీడియోగా డ్రాగ్ కాదు కాబట్టి ఇంకొక ఇమేజ్ తీసుకోండి. సో నెక్స్ట్ A అనే ఆప్షన్ వచ్చినప్పుడు, A అనే వాయిస్ వచ్చినప్పుడు A తీసుకోండి. ఇది B వచ్చేంత వరకు ఇది ఇక్కడ ఉంచాలి. సో నెక్స్ట్ B. సో ఇట్లా మనము మొత్తం A to Z వరకు మనం వీడియో క్లిప్స్ అనేది తీసుకోవాలి. సో ఇట్లా నేను ప్రతి ఇమేజ్ను వీడియో సాంగ్ను బట్టి, అంటే మనకు సాంగ్లో ఎక్కడ ఆల్ఫాబెట్ ఏ ఆల్ఫాబెట్ ఇస్తుందో ఆ ఆల్ఫాబెట్ని చూసుకుంటా నేను మొత్తం వీడియోస్ని అయితే యాడ్ చేశాను. సో మొత్తం మనకి ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి ఇలాంటి కాపీరైట్ అయితే రాదు, ఎందుకంటే మనం suno.ai నుంచి సాంగ్ డౌన్లోడ్ చేసాం కాబట్టి మనకు ఎవ్రీ టైం సాంగ్ క్రియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ సాంగ్ ఎప్పుడు క్రియేట్ కాదు. సో మీకు కాపీరైట్ అయితే ఎలాంటిది రాదు, ఎందుకంటే మనకి ఇమేజెస్ కానీ ఏవి కానీ వేరే ప్లేస్ నుంచి కాపీ అయితే చేయలేము. మనం ఎవ్రీథింగ్ యూనిక్గా డౌన్లోడ్ చేసాము, యూనిక్గా క్రియేట్ చేసాం కాబట్టి మన వీడియో అనేది మానిటైజబుల్ వీడియో అవుతుంది. సో మీరు ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేసి మానిటైజేషన్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే దీని నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్ డేస్ అని కాదు, మనకు ఎప్పటి నుంచి అయినా సరే యూట్యూబ్లో కిడ్స్ లిరిక్స్, కిడ్స్ సాంగ్స్, కిడ్స్ ఎడ్యుకేషన్ వీడియోస్కి చాలా పాపులర్ ఉంటుంది. సో మనకు హైయెస్ట్ వ్యూస్ వచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే అవి కిడ్స్ వ్యూసే. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు మొబైల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు వ్యూస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు.